ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, 140వ మేడే కాబట్టి మేడే అందరికి కూడా ఎర్రజెండా శుభాకాంక్షలు. సిపిఐఎంఎన్ పార్టీ ప్రజాపంత మార్పులేని పార్టీ ఆధ్వర్యంలో ఓర్తాడు మండల కేంద్రంలో మేడే జరుపుకుంటున్నాం మనం అందరం. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కామ్రేడ్స్, ఈరోజు అమెరికా దగ్గర చికాగో నగరంలో దాదాపు 140 సంవత్సరాల క్రితంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఆ కార్మికులకు ఆ యొక్క తండ్రి, ఆ యొక్క కార్మికులకు ఆ యొక్క తల్లి తెరనిబడినటువంటి పరిస్థితి 1 గంటకో 2 గంటలకో పనిచేసి ఇల్లులకెళ్ళి పనిచేసి వచ్చి పండుకునే వరకు ఆ తల్లిదండ్రులు పండుకునేవాళ్ళు. కాబట్టి తండ్రి ఎట్లా ఉంటాడో తెలియదు, తల్లి ఎట్లా ఉంటుందో తెలియదు, ఆ స్థితిలో ఉండేది. ఆ రోజు ఇన్ని గంటల పని మేము చేయలేము, ఇది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఏది ఏమైనా కానీ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అమెరికా దగ్గర చికాగో నగరంలో పెద్ద ఎత్తున లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాబట్టి 8 గంటల పని దినాన్ని దక్కించుకున్న రోజే ఈరోజు మేడే పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి కార్మికుల ఐక్యతతోటి ఈరోజు కార్మికులు విజయం సాధించినటువంటి వాళ్ళు. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఏదైతే 4 రేపల్ కోట్లని దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా కార్మిక లోకం దాదాపు అనేక రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు కూడా మోడీ సర్కార్ రాష్ట్ర యొక్క ప్రభుత్వం కూడా వెనుకబడి పెడుతుంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఏదైతే కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చిందో దాన్ని అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నారు. దాన్ని అమలు చేయాలి. కార్మికులకు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక కార్మికుడు చనిపోతే ఇన్సూరెన్స్ లేదు, కార్మికుడు చనిపోతే ఒక 10,000 20,000 సాగు ఖర్చులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎండలు మన ప్రాంతంలో కొడతా ఉన్నాయి. ఈరోజు 2 గంటల దాకా 3 గంటల దాకా 4 గంటల దాకా పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పాలెంలో ఒక కార్మికుడు దాదాపు 2 గంటలు 3 గంటలు పనిచేస్తే దాదాపు వడదెబ్బ కలిగి దాదాపు 6 రోజులు హాస్పిటల్లో ఉంటే దాదాపు ఒక 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు మేలు యొక్క కలెక్టర్ కానీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ యొక్క కార్మికుల పట్ల శ్రద్ధ చూపించుకోవాలని చెప్పి కార్మికులకు ఏదైతే వేతనం కరెక్ట్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన ఏడలో రాష్ట్ర ప్రభుత్వానికి మెడలు వస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు ఇస్తున్న వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు గద్దెరెక్కిండ్రు. కాబట్టి కార్మికులందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పి రేషన్ కార్డులు ఇవ్వాలని కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో కార్మిక వర్గం అతలకుతలమవుతుంది. రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కూలోడి పరిస్థితి కూడా అట్లనే ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అన్ని వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మెడలు వస్తామని చెప్పి మేము కోరుతూ ఉంటాము. కార్మికులను ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి ఈరోజు మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ కార్మికులారా, జోహార్ అమరవీరులకు, జోహార్.
వాగ్దానాలు వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, కార్మికులందరినీ పర్మనెంట్, కార్మికులందరినీ పర్మనెంట్, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే. వేడే వేడే వేడే. హాయ్ అండి, వెల్కమ్ టు సింధు ఛానల్. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మోటార్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వివిధ గ్రామాలకు చెందినటువంటి గ్రామ సేవకులు, గ్రామ కార్మికులు వచ్చి ఈరోజు మేడేను విజయవంతంగా సెలబ్రేషన్ చేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి జీవనోపాధి కానీ, వారికి ఆరోగ్యపరమైనటువంటి ఉచితాలు కానీ, ఇంకా వారికి డబుల్ బెడ్రూమ్ కానీ, ఇల్లు కానీ, వారికి ఎన్నో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వారు పొద్దున్న నుంచి సుమారు సాయంత్రం వరకు కూడా చెమటోడుస్తూ ఊరు కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి మొట్టమొదటి నిజమైన కార్మికులు ఈ గ్రామ కార్మికులు. కాబట్టి వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ లేబర్కు అనుకూలంగా వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వీళ్ళ యొక్క భవిష్యత్తును, వీళ్ళ పిల్లలకు, వీళ్ళ ఫ్యామిలీస్కు గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. మోతాడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ఈ మేడే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే.